తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను ప్రజాస్వామ్య యుద్ధంగా టీవీకే అధ్యక్షుడు విజయ్ అభివర్ణించారు. బలమైన రాజకీయ శక్తులతో తమ పార్టీ పోరాటం చేయబోతోందని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులోని మమల్లాపురంలో పార్టీ శ్రేణులతో సమావేశమైన ఆయన ప్రజాస్వామ్య యుద్ధంలో తమ పార్టీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేను ఎదుర్కొనే సత్తా టీవీకేకు మాత్రమే ఉందని విజయ్ తెలిపారు. డీఎంకేను దుష్ట శక్తితో పోల్చిన ఆయన అంతకుముందు అధికారంలో ఉన్న ఏఐఏడీఎంకేను అవినీతి శక్తిగా అభివర్ణించారు. ఆ రెండు శక్తులు తమిళనాడును పాలించడానికి వీల్లేదని పేర్కొన్నారు. తమిళ ప్రజలను రక్షించుకోవడం, రాష్ట్రాన్ని కాపాడుకోవడమే తమ పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు. రాజకీయ సమగ్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదన్న ఆయన ఎవరికీ తలగొబోమని తేల్చి చెప్పారు. పార్టీ గుర్తుగా విజిల్ను ఈసీ కేటాయించాక జరిగిన ఈ సమావేశంలో ఆయన విజిల్ ఊది కార్యకర్తలను ఉత్సాహపరిచారు.